హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ టేల్స్ అఫీషియల్. మేము షెడ్యూల్ చేసుకున్న సమ్మర్ హాలిడేస్ అయితే మాత్రం అయిపోయాయండి. మా హోమ్ టౌన్ నుంచి హైదరాబాద్ స్టార్ట్ అయిపోయే క్షణాలు రానే వచ్చేసాయి. చూసారా మా లగేజ్ అయితే ఎంత ఉందో. అత్తగారింటి దగ్గర వెళ్తున్నా సరే ఇంత లగేజ్ పెట్టుకొని వెళ్తున్నామండి మేము. మా మరిదైతే అన్నీ కార్లో అయితే సర్దిదాకా అయితే తీసుకెళ్ళి అన్నీ ఒక చాట్ అయితే పెట్టేస్తున్నాడు. చూడండి ఇంత లగేజ్తో కూడా వెళ్తున్నాం మేమైతే అందరం స్టార్ట్ అవుతున్నామండి హైదరాబాద్కి. మా బుడ్డదైతే చూడండి ఎప్పుడు బయలుదేరుతామా అన్నట్టు వెయిట్ చేస్తుంది. ఎక్కడికైనా వెళ్ళాలంటే చాలా అసలు. మేము ఆ రోజు చిన్న మొక్కుబడి ఉందని చెప్పేసి అయితే మా మామయ్య గారు కోడిని అయితే తీసుకొచ్చారండి. మీకు తెలిసే ఉంటుంది, కొన్ని దేవతలకి కోడిని అలా పెట్టుకుంటాం కదా. మేమైతే అలా కోడిని అండ్ పొంగలి పెట్టుకుంటామని అయితే మొక్కుకున్నాము. దానికోసం అని చెప్పి మేము మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోతే ఎప్పుడు వస్తామో అని ముందే అది ఆ రోజే హడావిడిగా అయితే చేసేసుకున్నాం అనమాట. మేమైతే బయలుదేరుతున్నాము. అట్లా కోడిని పట్టుకొని మా అత్తయ్య గారు అయితే పొంగల్ని పట్టుకొని అయితే బయలుదేరుతున్నాము. ఆ టెంపుల్ కూడా మాకు దగ్గరలోనే ఉంది. మా బుడ్డది చూడండి ఎట్లా రెడీ అయిందో. నేనైతే లాస్ట్లో హడావిడిగా వస్తున్నాను. మా హస్బెండ్ అయితే కెమెరామ్యాన్ అయిపోయారండి. ఇక్కడ మొత్తం ఆ కెమెరాలో ఆ వీడియోలో తను లేకుండా ఉన్నారు. మాకైతే టెంపుల్ వాకబుల్ డిస్టెన్స్లోనేనండి, అందుకే నడిచే వెళ్తున్నాము. ఇదిగోండి టెంపుల్కి అయితే వచ్చేసాము. చూడండి చిన్న టెంపుల్, కాకపోతే మోస్ట్ పవర్ఫుల్ టెంపుల్. చూడండి టెంపుల్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది కిందకి. ఇదిగోండి పోలేరమ్మ తల్లి టెంపుల్ ఇది. మేమైతే నిమ్మకాయల దండ పూల దండ అన్నీ తీసుకొచ్చాము. అవైతే వేస్తున్నారు. ఆ మరిదైతే లోపలికి దూరం వేస్తున్నారు. పాపం ఆ దుమ్ము అంతా అంటింది తనకి షర్ట్కి. చిన్నగా అయితే అంతే వంగి మరీ వేస్తున్నాడు, పైన తగులుతున్నా సరే. ఇలా మీలో కూడా ఎవరైనా చేసుకుంటే నాకు కొంచెం కామెంట్ చేసేయండి. చాలా జాగ్రత్తగా అయితే వేస్తున్నాడు అన్నమాట. మాకైతే కొంచెం సడన్ ప్లాన్ అయితే అయిపోయింది హైదరాబాద్ రావడానికి. అందుకని చెప్పి హడావిడిగా అయితే మేమైతే ఇలా టెంపుల్కి వచ్చేసేసి పూజ అది అన్నీ అయితే త్వరగా అయితే కానిచ్చేసుకున్నాము. మళ్ళీ అన్ని ఇంటికి వెళ్ళాక మళ్ళీ అన్నీ ప్రిపేర్ చేసుకొని తిని బయలుదేరాలి కదా. ముందు చూపించింది ఎవడైతే పోతురాజు అండి, అక్కడ కనపడుతుంది కదా ఆల్రెడీ, అండ్ త్రిశూలం. ఇదైతే టెంపుల్ పైనండి. అక్కడ ఉన్న సామాన్లు అండ్ అమ్మవారిని ఊరేగిచ్చే ఉత్సవ విగ్రహం. ఇక్కడైతే వేప చెట్టుకండి దండ వేసి అన్నీ పెట్టాము. మా బుడ్డదైతే చూడండి ఆ పొగ వస్తుంటే దాన్ని ఎట్లా అయితే ఆడుకుంటుందో. చిన్నపిల్లలు ఉంటే ఏదైనా సందడిగా భలే ఉంటుంది కదండి. మా మేడం గారు కూడా అంతే, ఎక్కడున్నా సరే మొత్తం తనదే హవా. అందరూ ఈవెన్ ఫాలో అవ్వాల్సిందే. లోపలికి వెళ్ళి చేయడానికి తనకు కొంచెం భయం వేసింది, లేదంటే లోపల కూర్చుండా అని చెప్పేది. నీకైతే మేమందరం ఒక్కొక్కరుగా అయితే వెళ్ళి పసుపు కుంకుమ అవి వేసి అయితే దండం పెట్టుకుంటున్నామండి. మా బుడ్డ లోపల భయపడుతుంటే నేను లోపలికి తోస్తున్నాను చిన్నగా. మా మేడం గారు టెంపుల్ అని చెప్పి సాంప్రదాయాన్ని శుద్ధ పద్మిని లాగా వేసిందండి. ట్రెడిషనల్ లంగా జాకెట్. మనం అనుకుంటాం కానీ వాళ్ళు ఎంతసేపు ఉంచుకోలేరు, అసలు తొందరగా తీసేస్తుంటారు. కాకపోతే ఈ కొద్ది టైం అయినా సరే బాగుంటుంది. ఇక్కడైతే మా మేడం గారికి వెళ్తుంటే ఒక బండి కనబడింది, అక్కడ బొమ్మ కొనిపెట్టలేదని చెప్పి ఏడుస్తూ అయితే ఉంది. కొనిచ్చేదాకా ఎట్లయితే కొనించుకుంది. అట్ లాస్ట్ మేమైతే హైదరాబాద్కి స్టార్ట్ అయిపోయాము. మాదైతే కనిగిరి అండి. మా ఊరు చుట్టూ అయితే ఎక్కువ కొండలే ఉంటాయి, మొత్తం అది కొండ ప్రదేశం అన్నట్టు. హీట్ అయితే 365 days ఖచ్చితంగా ఉంటూనే ఉంటుంది. ఎప్పుడన్నా చలికాలంలో మార్నింగ్ టైం అండ్ వర్షాకాలంలో వర్షం పడినప్పుడు మాత్రమే మాకైతే చల్లగా ఉంటుంది. మిగిలిన 365 days కూడా హీట్ అనేది కామన్. చల్లదనం కోసం కూలర్లు ఏసీలు లేని ఇల్లు అయితే ఖచ్చితంగా ఉండదు. మా మేడం గారు అయితే ఎక్కిన మ్యాక్సిమం 1/2 hour లోపే నిద్రపోయిందనమాట. కాకపోతే ఇక్కడ చిన్న దీనికి కార్ అయితే పడదండి అసలు. అంతా బైక్ బస్ అన్నీ బాగుంటుంది. కార్లో వస్తే పాపం ఏంటో అన్ఈజీ అయిపోయి వామిటింగ్స్ అయితే అయిపోతాయి. మేమైతే ఇక్కడ చూసారా కార్ అయితే ఆపేసాము. మాకైతే ఇది 75 kilometers అట్లా వచ్చాక ముంజులు అయితే కనబడింది.
కనబడంగానే మా హస్బెండ్ అయితే ఆపేశారు. ఈ ఇయర్ అయితే సరిగ్గా ముంజులు తినలేదు. అందుకని చెప్పి ఆపేశారు. మళ్ళీ హైదరాబాద్ వెళ్తే తింటామో తినమో అన్నట్టు. మేమైతే ఇక్కడ కామెడీ ఏదో జరుగుతుంది మాకు. అందుకని చెప్పి చిన్నగా వచ్చుకొని అయితే తింటున్నాము. చూడండి మా హస్బెండ్ అయితే వీడియో తీస్తున్నారని చెప్తే నేను ఎంత కామెడీ చేస్తున్నానని. చిన్నదైతే ఒకటి ఇచ్చారు. ఇట్లా చిన్నప్పుడైతే మేము ఇలా మొత్తం తీసి ఇచ్చేవాళ్ళు కాదన్నమాట మాకు. మా అక్క, తమ్ముడు అందరం కలిసి తోటలోకి వెళ్ళి మరీ కూర్చొని ఇట్లా తినేవాళ్ళం. మా తాతయ్య ఏమో ముందులు పైన వరకు తీసి ఇచ్చేసేవాళ్ళు. మేము అలా ఏళ్లతోనే తీసుకొని తినేవాళ్ళం. ఆ ఫీలింగే వేరండి. మీలో కూడా అలా ఎవరైనా తిని ఉంటే నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. నాకైతే ఇలా తింటుంటే అదే గుర్తొస్తుంది. మా బుడదానికి కూడా నేనైతే ఇలా అలవాటు చేస్తున్నానండి. ఇంతకుముందు తినేది కాదు. ఈ మధ్య అయితే ప్రతిదీ టేస్ట్ చేయాలని అయితే చూస్తుంది. తను టేస్ట్ చేయాలని చూస్తున్న దగ్గర నుంచి నాకైతే తనకి ఏదో ఒకటి వెరైటీగా ఇవ్వాలి ఖచ్చితంగా అని చెప్పి బయటకు వెళ్ళినప్పుడు అండ్ సీజనల్ ఫ్రూట్స్ అయితే ఖచ్చితంగా ఇస్తున్నాను. మీరు కూడా ఖచ్చితంగా ఇవ్వండి. పిల్లలకి జలుబు, దగ్గు అని చెప్పి అయితే ఎవరు కూడా ఇవ్వకుండా ఉండకండి. ఇవ్వండి చూడండి మా హస్బెండ్ నేను ఫోటో తీస్తాను, ఇది తీసుకో ఎత్తు అని చెప్పి అంటుంటే నేనైతే అది మొయ్యలేకపోతున్నాను. ఎట్ లాస్ట్ కాకపోతే తనే తీసి పైన పెట్టి మరీ వెళ్ళి మళ్ళీ వీడియో తీస్తున్నారు. నేను ఫోటో తీస్తున్నారు అని చెప్పి అనుకున్నాను. కాకపోతే వీడియో తీశారు. ఫొటోస్ తీయకుండా అన్ని వీడియోస్ మాత్రమే తీస్తారు. అప్పుడైతే సెకండ్ ముందు తినేసేసి బాగుందని చెప్పి వాళ్ళ డాడీకి చూపిస్తుంది. అండ్ తినేసి మళ్ళీ బయలుదేరిపోయాం. చూసారా కొండలు ఎంత క్లైమేట్ ఎంత బాగుందంటే మాకైతే ఆపుకోవాలని చెప్పి చాలా అనిపించింది. అప్పటికే హాఫ్ అన్ అవర్ ఆపేసాము. మళ్ళీ హైదరాబాద్ వచ్చేసరికి చాలా లేట్ అయిపోద్ది అండ్ పాపతో కదా వెళ్ళేది అన్నట్టు ఇంకా ఫాస్ట్గానే వెళ్ళిపోయాము. క్లైమేట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి ఆ రోజు. ఫస్ట్ స్టార్ట్ అయ్యేటప్పుడు అయితే మాకు బాగా ఎండగా అనిపించింది. కాకపోతే తర్వాత ఉన్న కొందుకు వర్షం పడే ఫీల్ అయితే వచ్చి అక్కడక్కడైతే చిన్న జల్లు అయితే పడింది. ఇప్పుడు చూస్తున్నారు కదా ఇక్కడైతే జల్లు అయితే పడింది. ఇదైతే ఫారెస్ట్ ఏరియా అండి. మాకు ఫారెస్ట్ ఏరియా వచ్చేసేసి కనిగిరి నుంచి 120 కిలోమీటర్స్ ఉంటుంది. మొత్తం అయితే 50 కిలోమీటర్స్ ఉంటుందండి. ఈ ఫారెస్ట్ ఏరియా క్రాస్ అయితే హమ్మయ్య అనిపించిద్ది అసలు. మొత్తం గుంటలే ఉంటాయి అసలు. ఈ వేరే వెహికల్ వస్తే కిందకి దిగటానికి లేకుండా అంటే ఉంటుందంటే అర్థం చేసుకోండి. నైట్ టైం కానీ వర్షాలు పడినప్పుడు కానీ ఈ ఏరియాలో రావాలంటే ఎవరికైనా భయమేస్తుంది అసలు. ఎక్కడ కారు కానీ ఏదైనా ఏ వెహికల్ వస్తుంది కింద ఎక్కడ గుంతలో పడి దిగిపోద్దా అనిపిస్తుంది. ఇదైతే మేము సగం అయితే వచ్చేసినట్టున్నామండి. టైం అరౌండ్ 8 అలా అవుతుంది. మేమైతే కొంచెం రైస్ ఉంటే దాంట్లో పెరుగు అని ఉల్లిపాయ కలిపేసుకొని అయితే వచ్చేసాము. మేమైతే ఆ టైంలో కొంచెం దిగి మేమిద్దరం అయితే తింటున్నాము. ఈ నైట్‌లో ఏం కనబడిద్దిరా కెమెరా అంటుంటే నేనైతే చూపిస్తున్నాను మా హస్బెండ్‌కి చూడు బానే వస్తుందని. మా మరిది అండ్ మా అత్తమ్మ వాళ్ళైతే ఇక్కడ ఏదో టిఫిన్ చేస్తున్నారు. మా బుడ్డది కూడా వాళ్ళ దగ్గరికే వెళ్ళింది. మేమైతే ఇట్లా ఇండికేటర్స్ వేసుకొని అయితే అక్కడ కూర్చొనున్నాము. వాళ్ళొచ్చేదాకా అయితే మేము అలా టైం స్పెండ్ చేసాము. అండ్ మళ్ళీ బయలుదేరిపోయామండి. మీలో ఎంతమందికి నైట్ జర్నీస్ అంటే ఇష్టం? నాకైతే చాలా ఇష్టం. అండ్ ఇలా ప్రతి కార్‌కి ఇండికేటర్స్‌తో మరి అండ్ లైట్స్ మనకి రోడ్స్ మీద ఆ లైట్లు వెలుగుతా ఉంటాయి గదా! రేడియంట్ లైట్స్. అవి వెలుగుతా ఉంటుంటే భలే ఉంటదండి. నేనైతే అవి చూస్తూ అయితే ఎంజాయ్ చేస్తాను. అందుకని చెప్పి సెపరేట్ క్లిప్స్ అయితే ఇక్కడ తీసుకున్నాను. ఇదైతే హైదరాబాద్ రింగ్ రోడ్ మీద అయితే తీసుకున్నామండి. ఆ ఫీలే వేరండి అసలు. ఆ లైట్స్ చూస్తూ జర్నీ అయితే. మనం ఇంకా హైదరాబాద్ వస్తే చూడండి అన్నీ ఇంకా బిల్డింగ్‌లే. ఇదిగోండి సైబర్ టవర్స్ దగ్గరికైతే వచ్చేసాము. చిన్నగా మేమైతే ఎట్లయితే హైదరాబాద్‌కి వచ్చేసరికి అరౌండ్ 10:30, 11 అయిపోయింది. ఇంకా వచ్చి కాళ్ళు సర్దుకొనైతే పడుకున్నాము. చూడండి అన్నీ పైకైతే తీసుకొచ్చేసాం. వచ్చేసరికి ఇల్లంతా దుమ్ముగా ఉంది అసలు. చాలా క్లీనింగ్ అయితే చేసుకోవాల్సొచ్చింది. ఇక్కడియక్కడే పెట్టయితే మేము పడుకున్నాము. ఎర్లీ మార్నింగ్ లెగ్స్ అయితే మళ్ళీ ఇల్లంతా క్లీన్ చేసుకొని, తెచ్చుకున్నవన్నీ సర్దుకొని చేసుకోవాలంటే ఎక్కడికన్నా ఊర్లకెళ్ళాలంటే చాలా బావుంటుంది. మళ్ళీ ఇంటికొచ్చాక ఇలాంటివన్నీ చేసుకోవాలంటే అమ్మ బాబోయ్! థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ షేర్ మై వీడియోస్. Bye bye.